హాయ్ ఫుడ్డీస్. ఈరోజు మనం కొత్తిమీర నిల్వ పచ్చడి అంటే ఒక 2 డేస్ 4 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఇది చేయడానికి మనకి ఫస్ట్ 2 కొత్తిమీర కట్టలు, ఎండుమిర్చి ఒక 15, జీలకర్ర ఒక టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం 50 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, ఉప్పు తీసుకుని ముందుగా మనం కొత్తిమీరని కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. నీడలో ఒక క్లాత్ పైన ఆరబెట్టుకుని తర్వాత అది కొంచెం నీడలో ఆరిన తర్వాత మనం ఎండుమిర్చిని బాగా వేపుకుని ఆ తర్వాత కొంచెం నూనె ఎక్కువగానే పోసుకోవాలి. కొంచెం ఒక 4-5 రోజులు నిల్వ ఉండాలి కదా, అందుకని నూనె ఎక్కువ పోసుకుని ఎండుమిర్చిని బాగా వేపి దానిలో కొంచెం జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రబ్బలు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. నూనెలో కొంచెం బాగా కొత్తిమీర వేపి ఆ కొత్తిమీరని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వండి. తర్వాత వేడి నీళ్ళల్లో చింతపండు వేసి ఆ చింతపండుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీలో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని దాంట్లో మనం బాగా కొత్తిమీరని వేపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా అయ్యాక అప్పుడు ఒక గాజు సీసాలో నిలవ పెట్టుకోండి. అది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా 4-5 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. ఇది పెరుగన్నంలోకి, ఇడ్లీలోకి, వాటర్ వేసి కలుపుకుంటే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి పచ్చడి ట్రై చేయండి. తడి తగలకుండా ఉంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. చింతపండు మాత్రం వేడి నీళ్ళలోనే వేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇంపార్టెంట్ ఏంటంటే చింతపండుని మాత్రం మరిగే నీళ్ళలో